దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యములో నుండి రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం. రోమ పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. రోమపత్రిక 15వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూస్తున్నాం. మనం పరిశుద్ధాత్మ శక్తి పొంది అనగా పరిశుద్ధాత్ముడు శక్తివంతముగా మనలో పనిచేయుచు మనము విస్తారముగా నిరీక్షణ గలవారము కావాలి అనే విషయాన్ని వాక్యం తెలియజేస్తుంది. విస్తారమైన నిరీక్షణ, పొంగి పొర్లగలిగిన నిరీక్షణ గలవారము కావాలి. అలా కావడానికి, అలా అగుట కోసము నిరీక్షణకర్తయగు దేవుడు నిరీక్షణను మనలో కలిగించగలిగిన దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతో సమాధానముతో మిమ్మును నింపునుగాక అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మనము విస్తారమైన నిరీక్షణ గలవారము కావాలి, నిరీక్షణ గలవారముగా ఉండాలి. ఆ నిరీక్షణ విస్తారముగా ఉండాలి. ఆ నిరీక్షణ మనలో నిండాలి. మనలో నిరీక్షణ ఉండాలి. అలాగే నిరీక్షణ మనలో నిండిపోవాలి, నిండుగా ఉండాలి. అలాగే ఆ నిరీక్షణ మనలో నుండి పొంగి పొర్లేదిగా ఉండాలి అని ఈ వాక్యం చెప్తాం. అందుకొరకు నిరీక్షణ కర్తేగు దేవుడు మీలో కార్యము చెయ్యాలి, మిమ్మల్ని ఆ విధంగా నింపాలి. నిరీక్షణ ద్వారా, ఇక్కడ విశ్వాసము ద్వారా అనే మాట మనం చూస్తున్నాం. నిరీక్షణ ద్వారా అనేది కూడా మరొక ట్రాన్స్లేషన్ లో ఇవ్వబడింది. సమస్త ఆనందముతో సమాధానముతో మిమ్మును నింపునుగాక. అప్పుడేం జరుగుతుంది? అప్పుడు విస్తారమైన నిరీక్షణ గలవారు మీరు అవుతారు. కాబట్టి మన నిరీక్షణ మనలో నిండుకోవాలి, మనలో నుండి అది ప్రవహించాలి. పొంగి పొర్లి అంత నిరీక్షణ మనం కలిగి ఉండాలి అనేది ఈ వాక్యము మనకు తెలియజేస్తుంది. దీని గురించి అంతకుముందు మనము వాక్యాన్ని విన్నాం. సమస్త ఆనందంతో సమాధానంతో నింపబడాలనే దాని గురించి మనం విన్నాం. ఈ సమయంలో మనము విస్తారమైన నిరీక్షణ కలిగి ఉండాలి. మనము నిరీక్షణలో జీవించాలి. మన నిరీక్షణ విస్తారము కావాలి అనే దాని గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నిరీక్షణ అనేది ఎంతో శక్తివంతమైన విషయం. మానవునికి కావలసిందే నిరీక్షణ, మనకు కావాల్సిందే నిరీక్షణ. కానీ ఆ నిరీక్షణ అనేది మనకు దొరికేది కాదు. దానికి నిరీక్షణ కర్త కావాలి, నిరీక్షణ ఇచ్చే వ్యక్తి కావాలి, నిరీక్షణను ఇచ్చే వ్యక్తి కావాలి. నిరీక్షణ ఇవ్వాలంటే మానవ జీవితాన్ని నిరీక్షణ లేకుండా చేసేదాన్ని తొలగించేవాడై ఉండాలి. అది మనం గ్రహించాలి. మానవుణ్ణి నిరీక్షణ లేకుండా చేస్తున్నాయి జీవితంలో ఉన్న విషయాలు. కాబట్టి నిరీక్షణ గలవారుగా మనల్ని చెయ్యాలంటే నిరీక్షణకర్త కావాలి. ఆయన ఎలా చేస్తాడు? ఆయన నిరీక్షణ లేకుండా చేసే జీవితాన్ని ఆయన తొలగించగలిగిన వాడు. అందుకే ప్రతి వ్యక్తికి నిరీక్షణ కావాలి అంటే ఎక్కడికి రావాలి? నిరీక్షణకర్త అయిన యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ఆశలు కోల్పోతున్న మానవుని జీవితంలో ఎప్పుడైతే అవగాహన, జ్ఞానం, వ్యక్తిగతముగా నిర్ణయాలు తీసుకోవడం, వ్యక్తిగతంగా ఆలోచించడం, పని చేయడం అనేది మానవునికి వచ్చిందో, అవగాహన వచ్చిందో, అప్పటి నుండి మానవుడు తాను నిస్సహాయుడయ్యేంత వరకు, శక్తిహీనమయ్యేంత వరకు నిర్విరామముగా పని చేస్తూనే ఉన్నాడు. ఒక దగ్గర ఖాళీ కూర్చున్న మనసు ఆలోచిస్తూనే ఉంది, చింతిస్తూనే ఉంది, ఆరాట పడుతూనే ఉంది, వెతుకుతూనే ఉంది, కోరుతూనే ఉంది, పని చేస్తూనే ఉంది. ఆ విధంగా అవగాహన వచ్చినది మొదలుకొని తాను
శక్తిహీనమయ్యేంత వరకు మానవుడు కష్టపడుతున్నా కూడా నిరీక్షణ లేనివాడవుతున్నాడు. ఇందులో నిరీక్షణ కావాలి అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు యొద్దకు మాత్రమే మానవుడు రావాలి. నిరీక్షణ అక్కడే దొరుకుతుంది. నిరీక్షణ లేకుండా మానవ జీవితాన్ని చేస్తున్న వాటిని ముట్టుకోగలిగిన వాడు ఆయన మాత్రమే. వాటిని తొలగించగలిగిన వాడు ఆయన మాత్రమే. ఆ అడ్డును అంటే మనం గ్రహించాలి, పరిమితానికి అపరిమితానికి మధ్యలో కనెక్షన్ కలుగచేయగలిగిన వాడు ఆయన. పరిమితంలో నాశనం అనేది ఉంది, పరిమితంలో అన్నిటిని కోల్పోవడం అనేది ఉంది. అపరిమితములో ప్రవేశించే పరిస్థితి లేదు. అపరిమితమైన దాంట్లో, ఈ పరిమితమైన దాంట్లోనే అన్నిటిని కోల్పోవడం ఉంది. అది జ్ఞానమైన ఘనత అయినా కోల్పోవడం ఉంది. ఇటువంటి జీవితంలో ఉన్న మానవునికి దేవుడు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా. వారు ప్రయాస పడని వాళ్ళు కాదు. వారు ప్రయాస అన్న మాటే మనం ఎప్పుడు ఉపయోగిస్తాం? చిన్న చిన్న కష్టానికి కాదు, ఏదో నీళ్లు మోసుకొని వచ్చిన దానికి కాదు, చిన్న చిన్న విషయాలు కాదు. ప్రయాస అంటే చెమటలు కక్కుతూ, ఆయాస పడుతూ, మన పూర్తి సామర్థ్యాన్ని, శక్తిని వినియోగించిన విషయాలకు ఉపయోగిస్తూ ఉంటాం. ప్రయాసపడ్డాను నేను అన్నదాని కొరకు. కాబట్టి ప్రయాసపడి భారము మోస్తున్నా కూడా విశ్రాంతిని చూడలేని వారిని పిలుస్తున్నాడు, నా దగ్గరికి రండి. ప్రభువు మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేరు. ప్రభు మాటలు కొన్ని చూస్తే ఎంత ఆశ్చర్యం అంటే, నేనే అని మాట్లాడతాడు ఆయన. ఆయన ఏ వ్యక్తి అయినా ఎక్కడికో వెళ్ళు, ఏదో చెయ్యి అని చెప్తూ ఉంటే ఆయన మాత్రము ఆయన్నే ఏదైనా, ఏ పరిస్థితి అయినా ఆయన్నే. అలాగే మాట ద్వారా చేయడం, అది చూసినప్పుడు అధికారాన్ని తెలియజేస్తుంది. ఆయనకి ఎంత అధికారం ఉంది, మాట చేత మృతులను లేపుతున్నప్పుడు ఆయనకి ఎంత అధికారం, మరణం మీద ఎలాంటి అధికారం ఉంది ఆయనకు అనేది కనబడుతుంది. కాబట్టి ప్రభువు మాట్లాడినట్లుగా ఎవ్వరూ మాట్లాడలేరు. అంత శక్తివంతంగా ఉంటాయి ఆయన మాటలు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? మరి ప్రాణానికి ప్రతిగా అతడు కలిగి ఉన్న ఆ సర్వలోకములో దేన్ని ఇవ్వగలడు? అనగా మరణముతో దీన్ని తీసుకొని వెళ్ళిపో, ఇదిగో నీ అప్పు, నీ రుణం చెల్లించేస్తున్నా అని మరణాన్ని పంపగలడు. మరణమునకు అడ్డుగా దేన్ని పెట్టగలడు? సంపాదించిన వాటిలో దేన్ని పెట్టగలడు? దేన్ని సంపాదించిన వాటిలో అడ్డు పెట్టలేకపోతే ఆ ప్రాణమును పోగొట్టుకొనుట ద్వారా సంపాదించిన ఆ కష్టముతో సాధించిన విషయాలతో అతనికి లాభం ఏంటి? నిరీక్షణ అనేది ఎంత శక్తివంతమైందో మీరు ఆలోచించండి. మానవుడు నిరీక్షణ లేకుండా మానవ జీవితము లొంగిపోతున్నాడు. దేనికి? మరణానికి. మరణం వచ్చినప్పుడు ఎవరైనా నేను వెళ్తున్నాను, నా కొరకు జీవం ఉంది, నా కొరకు కిరీటం ఉంది, నా కొరకు అది ఉంది, ఇది ఉంది అని చెప్పగలిగాడు? అసలు మరణములో ఒక్కొక్కరి మాటలు మీరు చరిత్రలో వినండి, ఒక్కొక్కరి మాటలు. వారు మరణము ఎదుట మాట్లాడిన మాటలు. ఎందుకంటే ఆ మరణం అనే శక్తి ముందు వారు లొంగిపోతున్నారు. అయిపోయింది, నా జీవితం అయిపోయింది అని లొంగిపోతున్నారు. ఎలాంటి వ్యక్తి అయినా ఆ మరణం వచ్చి తాకముందే నేనే పోతానని పోయిన వాళ్ళు ఉన్నారు. ఎవరు? పరాక్రమవంతులు, మామూలు వ్యక్తులు కాదు. ఎలాంటి వాన్నైనా జయించి అతడివన్నీ నేను సొంతం చేసుకుంటాను అనే నియంతలుగా జీవించిన వ్యక్తులు. వారు బలము తగ్గుతున్నప్పుడు ఇక లాభం లేదు, ఈ బలహీనుడనే ఆ విధంగా ఆ సున్నతి లేని వారికి చిక్కి ఇలా చావడం కంటే నీవే నన్ను చంపు అని అలా చేసిన వారిని చూస్తాం కదా వాక్యంలో. అటువంటి వ్యక్తుల గురించి మనం చూస్తాం. కాబట్టి మనం గ్రహించాలి, ఆ విధముగా చరిత్రలో మనం చూస్తాం. నిరీక్షణ ఎంత శక్తివంతమైంది, అది కేవలము యేసుక్రీస్తు దగ్గర మాత్రమే దొరుకుతుంది. ప్రతి వ్యక్తి జీవితంలో
మరణమును గురించి ఆలోచించాలి. దాన్ని దాటుటకున్న మార్గం ఏదైనా ఉందా? ఉంటే బాగుండని ముందు ఆశపడాలి. ఫస్ట్ ఏం చేయాలి? ఆశపడాలి. దీన్ని దాటే మార్గం ఉంటే ఎంత బాగుండు. ఆశపడాలి. మార్గం కనిపించినప్పుడు కూడా దీనికంటే మెరుగైంది ఉంటే ఎంత బాగుండు. దీనికంటే మెరుగైనది. ఎందుకంటే ఇక్కడ అంతా జీరో అయిపోతుంది. మానవుడు దేన్ని తీసుకొని వెళ్ళగలనన్న నిశ్చయిత ఉండట్లేదు. ఏది ఇవ్వట్లేదు. కాబట్టి నిజముగా అది ఎంత శక్తివంతమైంది నిరీక్షణ. ఆ నిరీక్షణను దేవుడు మనకు అనుగ్రహించాలి. ఒక శక్తివంతమైన వాక్యాన్ని మీకు గుర్తు చేస్తాను. 1 కొరింథీ 15:19 ఏముంది? ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారము అయిన ఎడల, మనము మనుషులందరికంటే మొట్టమొదటి స్థానమా? ముందున్న వాళ్ళమా? ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందో తెలుసా? దీన్ని నువ్వు అలా చేస్తున్నావు, దీన్ని కూడా దాని కిందనే చేస్తున్నావు. కానీ ఇక్కడ ఉంది ఏందో తెలుసా? ఇక్కడ ఉన్నవి ఎన్ని ఉన్నా నువ్వు దాని కింద చేయొచ్చు, కానీ ఇక్కడ నువ్వు దాని కింద చేయలేని ఒకటి ఉంది. అదేంటో తెలుసా? దేవుడు మానవుడు కావడం. దేవుడు అమరత్వము కలిగిన దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగిన దేవుని యొక్క త్యాగాన్ని నీవు ఏం చేస్తున్నావు? ఈ జీవితంలో ఏదో కలిగి ఉండి అన్నిటిని పొందుకొని చనిపోయే దాని క్రిందికి తీసుకొస్తున్నావు. మిగతా మతాల్లో, మిగతా విశ్వాసాల్లో, మిగతా మానవుడు ఏర్పాటు చేసుకున్నవి కానీ ఆ సూర్యుని క్రింద భూలోకములో ఉన్నవన్నీ కూడా అక్కడ ఆ త్యాగాలు లేవు. దేవుని త్యాగాన్ని నీవు చావును జయించలేని విధానాలతో ముడిపెడుతున్నావు, సరిపెడుతున్నావు. అందుకు ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది. ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల. అసలు నిరీక్షణ అంటేనే మరణమును దాటేది. నిరీక్షణ అంటేనే మహిమకు సంబంధించింది, మహిమాన్వితమైనది అని చెప్పాడు వాక్యంలో. నిరీక్షణ అన్న మాట ఏంటో తెలుసా? అసలు నిరీక్షణ అంటే ఏంటి? నేను రూపాంతరం చెందుతాను, నేను ఈ క్షయత నుండి విడుదల పొందుతాను, నేను అక్షయునిగా మారుతాను, నా క్షయమైనవన్నిటినీ నేను అక్షయమైనవిగా మార్చుకుంటాను. అది నిరీక్షణ. అది నిరీక్షణ. మనము రోమాపత్రిక 5:2 చూస్తే 5:2 మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి ఏం చేస్తున్నాం? అతిశయపడుచున్నాము. దేన్ని బట్టి? దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయం. నేను మహిమను ధరించబోతున్నాను, నేను అక్షయతను ధరించుకోబోతున్నాను. ఇది ఇచ్చాడు మనకు. అందరిలాగనే నా జీవితం ఉన్నా, అందరికంటే క్రిందికి అవుతున్నా, నేను మహిమను ధరిస్తాను. యేసుక్రీస్తులో ఉన్న ఈ ప్రత్యేకతను మనం గుర్తించాలి. ఇది మహిమను గూర్చినది. ఈ భక్తిని గురించి కూడా మరొక చోట చాలా శక్తివంతంగా మాట్లాడతాడు. ఈ భక్తిని గురించి మనం నిరీక్షణ గురించిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. భక్తిని గురించి ఏమంటాడంటే, ఈ భక్తి అందరిలాగా ఏర్పాటు చేసుకున్న సాధారణమైనది కాదు. దీని గురించి ప్రత్యేకంగా తీతు పత్రికలో మనం చూస్తే 1:1 దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమైన విషయం ఇది. ఏ భక్తికి? నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తి.
చూసారా ఎంత శక్తివంతంగా చెప్తున్నాడు ఈ భక్తి ఏంటి? నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమైన సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తం. ఈ భక్తి ఎటువంటిదో తెలుసా? ఈ భక్తికి ఆధారం ఏంటో తెలుసా? ఇది నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడినది, నిండుకున్నది. ఈ నిరీక్షణ నిత్య జీవమును గూర్చింది. కాబట్టి నిరీక్షణ అంటే ఎంత శక్తివంతమైనది. ఏం జరిగినా, రోగము నన్ను తాకినా తాకపోయినా, అర్థమవుతుందా? మానవ జీవితం, మనిషికి రోగం వచ్చినా రాకపోయినా చనిపోతాడు. మనిషి ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడు? వైభవం కొంతవరకు కనబడుతుంది, తర్వాత అంతా పడిపోవడమే కనబడుతుంది. ఆ వైభవం అంతా ఎక్కడికి అనేది ఉంది కదా. ఆ ఉజ్జీవం, వైభవం అంటే జీవితంలో ఉన్న ఆ చిట్ట చివరి అంతస్తు అన్నమాట. వైభవం అది ఏదైనా, ఎన్ని సంవత్సరాలైనా దాని వైభవము ఆయాసమే, దుఃఖమే, అక్కడికి ప్రయాణం చేస్తుంది. కానీ ఇందులో నిరీక్షణ ఉంది చూసారా, అది క్రీస్తులో దొరుకుతుంది. ఆ నిరీక్షణ యొద్దకు దేవుడు మనల్ని నడిపించాడు. ఆ నిరీక్షణను ఇప్పుడు ఏం చేయాలి? చేపట్టాలి. ఆ నిరీక్షణను చేపట్టుటకు దేవుడు ఏం చేశాడో తెలుసా? ప్రమాణం చేశాడు. అది దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న విషయం. దేవుని వాక్యంలో హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 13 నుండి మనం చూస్తే, దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయెను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. మనుషులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణం చేతురు, వారి ప్రతి వివాదములోని వివాద అంశంలోని పరిష్కారం చేయనిది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలెనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడ జాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. ఏం చేశాడు? ప్రమాణము చేసి వాగ్దానాన్ని స్థిరపరిచాడు. అది ఇక్కడ మనం చూస్తున్న శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు. ఎందుకు? ఈ నిరీక్షణ, మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు ఈ ధైర్యము కలుగునట్లు ఆయన ఏం చేశాడు? ప్రమాణం చేసి దాన్ని స్థిరపరిచాడు. అది దేవుని వాక్యము మనకు తెలియజేస్తున్న విషయం. కాబట్టి మనము విశ్వాసమును ఈ నిరీక్షణను చేపట్టుటకు అన్న మాట మనం ఇక్కడ చూస్తున్నాం. మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుట కోసము ఆయన ఈ విధంగా చేశాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2:25లో నిత్య జీవమును అనుగ్రహింతును అనునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. తానే స్వయముగా ఆయనే మనకు చేసిన వాగ్దానం. చూసారా? ఇంతకుముందు చదువుకున్న ఆ ప్రమాణము మనకు ధైర్యం కలుగునట్లు మనము నిరీక్షణను చేపట్టుటకు, ఆ నిరీక్షణను సొంతం చేసుకోవడానికి, నిరీక్షణలో మన జీవితాన్ని నడిపించుకోవడానికి ఏం జరుగుతున్నా, రోగము తాకినా రోగం తాకకపోయినా, మరణమునకు లొంగిపోయే వ్యవస్థల్లో నేను నిరీక్షణలో నడవాలి, నిరీక్షణను చేపట్టాలి.
నిరీక్షణను చేపట్టుటకు బలమైన ధైర్యము కలుగునట్లు ఆయనే మనకు ప్రమాణము చేసి ఆ వాగ్దానాన్ని దృఢపరిచాడు, స్థిరపరిచాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నిరీక్షణను చేపట్టుటకు మనము నిరీక్షణలో మన జీవితాన్ని నడిపించుకోవాలి. నిరీక్షణలో ఏమి జరుగుతున్నా చూడండి, కొన్నిసార్లు అన్యజనులకున్న కొన్ని విషయాలు కూడా దేవుణ్ణి నమ్మే వారికి లేకపోవచ్చు. కానీ వీరు ఎందులో నడవాలి? దేన్ని చేపట్టాలి? నిరీక్షణను చేపట్టాలి. నువ్వు మరణానికి లొంగిపోతావు, నేను సాగిపోతాను. నీవన్నీ కోల్పోతావు, నా కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు? నా కొరకు దేవుడు పని చేస్తున్నాడు. నీ జీతం ఇక్కడ ఆగిపోద్ది, నా జీతం అక్కడ ఉంది. నిరీక్షణ. ఎలా జీతము? ఏం చేశావు? నేను దేవుని సన్నిధిలో ఉన్నాను. అర్థమైంది? మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? దేవుని సన్నిధిలో ఉన్నారు. ఈ టైం మీరు ఇవ్వలేదు, దేవుడే మీ చేత ఇప్పిస్తున్నాడు. దేవుడే మీకు ఒక టైంను ఏర్పాటు చేసి దీనికి బద్దులై ఉండునట్లుగా దేవుడు చేశాడు. ఈ విధంగా సమయాలు ఏర్పాటు చేశాడు దేవుడు. ఆయన సన్నిధిలో ఉండుట ద్వారా మనకేముంది? జీతం ఉంది. మనుషుల దగ్గర 1 గంట పని చేస్తే ఏదైనా కావచ్చు, కనిపెట్టడం కావచ్చు, సామాన్లు చూడడం కావచ్చు. అర్థమైందా? కొంతమంది పని ఏంటి? కొంతమంది ముఖ్యమైన వ్యక్తుల వెనకాల కొంతమంది నిలబడుతుంటారు, నల్లటి అద్దాలు పెట్టి, గ్రద్ద కన్నులు చూస్తూ ఉంటారు. కొంతమంది సెంట్రీగా ఉంటారు, బార్డర్లో ఉంటారు. మనము దేవుని సన్నిధిలో ఉండుట అనేదే చాలు జీతం పొందడానికి. మిగిలినవన్నీ ఇంకా శ్రేష్టమైనవి. వీని గ్రహించుట ద్వారా నీలో ఒక ఆనందం, ఆ ఆనందము నిన్ను ఎక్స్ట్రాడినరీగా పనిచేసేటట్లు చేస్తుంది. నిన్ను స్థిరంగా నిలబడి సాధారణమైన వ్యక్తులు సాధించలేని వాటిని సాధించేటట్లుగా నీకు స్థిరత్వాన్ని ఇస్తుంది. దైవికమైన సమాధానము, వాక్యం వింటుండగా వచ్చే ఏంటది? బలము. వాక్యము దేవుని సన్నిధిలో ఉండుట ద్వారా నీకు జీతము, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు గ్రహించుట ద్వారా నీకు బలము. ఆ బలముతో నీవు సాధారణమైన వ్యక్తులు చెయ్యలేనివి అనగా స్థిరంగా నిలిచి చేసే శక్తి నీకు వస్తుంది. ఇంకా మనం అందులో నిలిచి ఉండడం ద్వారా అనేకమైన ఇంకా ఉత్తమమైన ఫలితాలు మనకున్నాయి. దేవుడు కొన్ని సమయాలు ఏర్పాటు చేశాడు. కొన్ని సమయాల్లో మన ఉపవాసంతో దేవుని సన్నిధిలో పడి ఉంటాం. కొన్నిసార్లు ఉపవాసమే అసలే ఉపవాసం అంటే మళ్ళీ కష్టతరమైన పరిస్థితులు. హాయిగా పాటలు పాడుకుంటూ ఉండకుండా మళ్ళీ మోకరించి 2 గంటలు 3 గంటలు ప్రార్థనలో ఉండడాలు. మళ్ళీ అలాంటి కష్టంలో ఉన్నామంటే అలాంటి ఉపవాసముతో శరీరం అంతా వింటున్నారా మీరు? అలాంటి ఉపవాసముతో వింటున్నారు కదా అందరూ? అలాంటి ఉపవాసముతో ఉంటుండగా మరలి ఆల్ నైట్ ప్రేయర్. అర్థమవుతుందా? నిరీక్షణను చేపట్టాలి. నిరీక్షణ లేకపోతే ఏంటి? ఉన్నదంతా తీసుకెళ్లి మరణానికి అప్పగిస్తావా? మరణము గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మానవ జాతికి శత్రువు మరణం. కడపట నశించు శత్రువు మరణం. దేవుడు కడపట నశింపచేసే శత్రువు మరణం అని ఉంది బైబిల్లో. కాబట్టి మరణానికి అప్పగించి నిరీక్షణ లేకుండా నశించిపోతున్నారు మానవులు. కానీ ఇదే స్థితిలో దేవునితో ఒక కనెక్షన్ కలిగి ఉండి మరణాన్ని దాటగలిగిన ఆ నిశ్చయతను దేవుడు మనకు అనుగ్రహించాడు, నిరీక్షణ మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఇప్పుడు మనము ఎందులో బ్రతుకుతున్నాం, దేన్ని చేపడుతున్నాం అంటే, నేనే స్థితిలో ఉన్నా నేను నిరీక్షణను చేపడతాను. దేన్ని చేపడతాను? నిరీక్షణను చేపడతాను. ప్రార్థనకు రావడం, నిరీక్షణను చేపట్టడం, దేవుని సన్నిధిలో మౌనముగా ఉన్న నిరీక్షణను చేపట్టడం. ఎక్కడున్నాను నేను? దేవుని సన్నిధిలో. ఏం చేస్తున్నాను? దేవుని వైపు చూస్తున్నాను. దానికి బదులు మోకరించకుండా ఉండొచ్చు, కాళ్ళు జాపు ఉండొచ్చు. మీకు అర్థమవుతుంది? వ్యక్తిగత ప్రార్థన గురించి చెప్తున్నాను.
కొద్దిసేపు పండుకొని ఉంటాను అని ఉండొచ్చు. విశ్రాంతి కార్యక్రమాలు, విరామ కార్యక్రమాలు. కానీ అది కాదు, కనిపెట్టే కార్యక్రమం, ఎదురు చూచే కార్యక్రమం, దేవుని దయ పొందగలిగిన, దేవుణ్ణి కదిలించగలిగిన, ఆయన నుండి ప్రతిఫలాన్ని ఆశించగలిగిన పనిలో ఉన్నాను. నిరీక్షణ చేపడుతున్నాను నేను. నిరీక్షణ చేపట్టుట మొదటి విషయం ఏంటంటే నిరీక్షణను మనము చేపట్టాలి. మన నిరీక్షణ మహిమను గూర్చినది అనే విషయాన్ని మనము గ్రహించాలి. ఇంట్రడక్షన్ లో కొన్ని జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది, కానీ మొదటి పాయింట్లోకి వచ్చాము. నిరీక్షణను చేపట్టాలి. మనము మితముగా ఉండుట గురించి వాక్యంలో చెప్పాడు. మనం మితంగా ఉంటాం, మితంగా ఉండాలి కూడా. అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఏం చేశాడు? మితముగా ఉండుట నేర్పించాడు. మిక్కిలి వెలగల వస్త్రాలతో అలంకరించుకొనుట చెయ్యకూడదు అన్నారు. బంగారముతో అలంకరించుకొనుట చెయ్యకూడదు అన్నాడు. మీ యొక్క విలువైన వస్త్రాలు ఏంటంటే మీ క్రియలు, దైవ భక్తి గల వ్యక్తులకు సంబంధించిన మీ క్రియలు అని చెప్పాడు. మనం అన్ని విషయాల్లో మితముగా ఉంటాం. దేని కొరకు? నిరీక్షణ కోసం. కొంతమంది అపరిమితంగా ఉంటారు. దేనికి? వారికి తర్వాత లేదు, ఇప్పుడే. మనము ఇది ఎలా ఉన్నా నశించేది. నేను నశించని దానికోసం మితంగా ఉంటున్నాను. నిరీక్షణ ఎందుకు చేపడుతున్నా? నిరీక్షణ చేపట్టుట్లో మితముగా ఉండుట అనేది మనం గ్రహించాలి. మితముగా ఉండే విషయాల్లో అపోస్తలుడైన పౌలు చెప్పాడు. వారు మితంగా ఉన్నారు, మనం మితంగా ఉన్నాం. వారు ఎందుకు మితంగా ఉన్నారంటే వారి ముందు ఒక గురి ఉంది. ఏంటా గురి? ఆహార పదార్థాలన్నీ ముందు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మీకు ఇష్టమైనంత తినండి అని చెప్పే ఆహారం అంతా ఎప్పుడు దొరకందంత దొరుకుతుంది. కానీ నేను తినకూడదు. కడుపు మాత్రము కొంతవరకు ఆకలి తీర్చుకోవాలంతే, తినకూడదు నేను. ఎందుకంటే నేను పరిగెత్తాలి. ఏం చేయాలి? నా ముందేముంది? పరుగు పందెం. నేను పరిగెత్తాలి కాబట్టి నిమిత్తంగా ఉండాలి. ఆ పరిగెత్తితే నాకు బహుమానం దొరుకుతుంది, నాకు కిరీటం దొరుకుతుంది, నాకు ఘనత దొరుకుతుంది అని మితంగా ఉన్నారు. అలాగే నీళ్లు దొరికినా కూడా తాగడం అనేది కాదు, ఆ దప్పిక తీర్చుకోవడమే. ఎందుకు? వారి ముందు ఒక గురి ఉంది. అలాగే ఆ గురి పెట్టుకొని లోకములో అనేకులు రకరకాల విషయాలు ఉన్నాయి, కానీ అవన్నీ నశించేవి. కానీ మనము కూడా మితంగా ఉన్నాం. మనము నశించని దానికోసం. వెల ఒకటే, కానీ చేపట్టేది ఉంది చూసారా, అతి కీలకమైంది. దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథము 73వ కీర్తన 24వ వచనాన్ని మనం చూస్తే, నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుడు మనకు దూరంగా ఉండడు. దేవుడు మనతో మాట్లాడకుండా ఉండడు. ఆయన మనలో ఎవరికి దూరముగా వాడు కాడు. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయంలో ఏథెన్స్ పట్టణంలో అపొస్తలుడైన పౌలు ప్రకటిస్తూ ఉన్నాడు, ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. అది మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు. ఎవరి గైడెన్స్? అందుకే మొదటి కీర్తన ఎప్పుడైనా విందాం గృహకూడికలో, అద్భుతమైన ధ్యానం అంశం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రములో దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రములు వాక్యం ధ్యానించడం అంటే దేవుని మాటలు తలంచుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం, దేవుని మాటలను లోపల గుర్తు చేసుకోవడం, దాని గురించి చెప్పాడు. కాబట్టి ఇక్కడ దేవుడి చేత నడిపించబోట, నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుని ఆలోచన చేత నడిపించబడితే సాతాను కూడా ఆశ్చర్యపోతాడు. ఇదేంటి? ఎక్కడిది ఇది? క్షయతలో కలవరపడట్లేదేంటి? క్షయతలో ఈ ధైర్యం ఎక్కడిది? క్షయతలో చింతించాలి, దేవుణ్ణి శోధించాలి. నువ్వు ముందు చేస్తేనే తప్ప నేను నడవ అనాలి. మానవుడు ఇలా కదా, ఇతడేంటి
క్షయత కలిగిన దేవుని స్తుతిస్తున్నాడు. క్షయతలో ఏంటి? గంభీరత్వాన్ని కలిగి ఉన్నాడు. ఈ గంభీరత ఎక్కడిది? దేవుని గైడెన్స్. నీ ఆలోచన చేత నన్ను నడిపించదు. మనం సాధారణమైన పరిస్థితుల్లోనే ఉన్నాము, కానీ మనం ఎక్స్పెక్ట్ చేసే విషయాలు సాధారణమైనవి మాత్రం కావు. ఎవరికి ఉండవు, రాజుకు కూడా ఉండవు అవి. అర్థమవుతుందా? మరణాన్ని దాటగలిగిన దేవుని యొద్ద, దేవుని గ్రంథములో నా కన్నీరు ఆయన యొద్ద ఉంది, నా ప్రార్థనలు ఆయన యొద్ద ఉన్నాయి. నా కొరకు దేవుడు పని చేస్తున్నాడు, దేవుడు పని చేస్తున్నాడు. ఎటువంటి విషయాలు చూడండి, ఎంత శక్తివంతమైన విషయాలు. కాబట్టి నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. మహిమలో చేర్చుకొందువు. నీ ఆలోచన చేత నడిపిస్తావు, మహిమలో చేర్చుకుంటావు. బ్రతికినంత వరకు దేవుడు తన ఆలోచన చేత నడిపిస్తాడు. అదంతా కూడా పరలోకము గుర్తించగలిగే జీవితం. ఆ విశ్వాసము, ఆ నిశ్చయిత, ఆ యొక్క నిరీక్షణ దేవునికి కావాలి. దేవునికి ఏం కావాలి? నువ్వేమైపోతున్నా నిరీక్షణ చేపట్టాలి. నిరీక్షణను చేపట్టాలి. దాన్ని గణపరిచే పని దేవుంది. దానికి వెలకట్టే పని ఎవరిది? దేవుంది కదా. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. మన పని ఏంటి? మన వలన కావాల్సింది ఏంటి? ఆయన్ను నమ్మడం. మనల్ని మనం నమ్ముకోవడం కాదు. ఇందుకు ఎవరిని నమ్మాలంటే చాలా మంది ఆగిపోతూ ఉంటారు. ఎవరిని నమ్మాలంటే అందరికీ ఆ మాటలోనే ఉంది. అసలు మిగిలినవన్నీ ఆయనకు తెలియదా? ఏంటి ఎవరేంటో తెలియదా? తనేంటో తెలియదా? తన కుమారుని స్థితి ఏంటో తెలియదా? చుట్టుప్రక్కల ఉన్నవారు శిష్యుల పరిస్థితి తెలియదా? తెలియాల్సింది క్రీస్తు గురించి. ఆయన్ని నమ్మడం నీ వలన అయితే అన్నిటినీ జరిగించే శక్తిని నీలో నుండి ప్రవహింప చేయుట, దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పనంతా ఎవరిది? దేవుంది. ఆయన్ని నమ్ముట మన వలన అయితే దానికి వెలకట్టుట దేవుని పని. ఏం చేపట్టాలి? నిరీక్షణను చేపట్టాలి. మొదటి అంశం దగ్గరే ఉన్నాం. 2 అంశాలు ఇంకా ఉన్నాయి. నిరీక్షణను చేపట్టాలి. ఇందులో అనేకమైన విషయాలు. ఈ నిరీక్షణను చేపట్టుటల్లో ఉన్న కొన్ని విషయాలు ఉన్నాయి. 3 ప్రత్యేకమైన విషయాలు, 3 సబ్జెక్టులుగా మనం వినాలి. నిరీక్షణను చేపట్టుటల్లో నువ్వు నిరీక్షణ చేపట్టావు అనడానికి కొరకు కొన్ని విషయాలు ఉండాలి. నిరీక్షణ చేపట్టిన భక్తులు ఎలా ఉన్నారో అదే మార్గంలో నువ్వు ఉండాలి. శ్రమలో వారెలా ఉన్నారు, కొదువులో వారెలా ఉన్నారు, శోధనలో వారెలా ఉన్నారు, కష్టంలో వారెలా ఉన్నారు, వారు ఆశించిన దానికి వ్యతిరేకము జరిగినప్పుడు వారు ఎలా ఉన్నారు, అది నిరీక్షణ చేపట్టడం. నిరీక్షణ చేపట్టినప్పుడు నీ జీవితము ఏ విధంగా ఉంటుంది అనే దానికి దేవుని వాక్యం అనేకమైన విషయాలు తెలియజేస్తుంది. కారణం, నేను దేవుని మీద ఆధారపడుతున్నాను, మనుషుల మీద కాదు. దేవుడు శక్తిహీనుడు కాలేదు, దేవుడు నా వల్ల కాదు అని ఆయన చెప్పలేదు. కాబట్టి నేను ఆశతోనే ఉంటాను, నేను నిరీక్షణతోనే ఉంటాను. ఆయన చేతిలో ఉన్న కార్యాన్ని బట్టి నేను ఈ రోజు కూడా ధైర్యముగా ఉంటాను. ఎందుకంటే నా కార్యం ఎవరి చేతిలో ఉంది? సర్వశక్తి మంతుడైన దేవుని చేతిలో ఉంది. అది అనుకున్న వ్యక్తి ఎలా ఉండాలి? ఇతరుల కంటే ధైర్యంగా, ఇతరుల కంటే కూడా. అలా కొన్ని విషయాలు ఉన్నాయి. నిరీక్షణలో కొనసాగుట కొరకు కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిరీక్షణలో మన జీవితాన్ని కొనసాగింప చేసుకునేందుకు దేవుడు ఒక అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు. అదే వాక్యానుసారమైన జీవితం. దేవుని వాక్యం మీద ఆధారపడతాం, లోకం మీద కాదు. లోకం మీద ఆధారపడే వ్యక్తులు లోకం మీద ఆధారపడాలి. ఇక లోకం ఏం చేస్తూ ఉంటుంది? ప్రతి పరిస్థితిలో చావు వచ్చినప్పుడు కూడా ఇక చావు వచ్చేంత వరకు బ్రతికాం, చాలు, ఇక చాలు అనుకుంటుంది. కానీ మనం అలా కాదు. మహిమాన్విత సంగతులు అక్కడ దేవుడు ఏం చెప్పాడు, దేవుడు ఏం తెలియజేశాడు, మన ఆదరణ కొరకు, మన ధైర్యం కొరకు, మన ఆనందం కొరకు ఇక్కడ కూడా విజయోత్సవంతో ఉండడానికి దేవుడు ఇక్కడ కూడా ఏం చెప్పాడు, అవన్నిటినీ మనం శోధిస్తూ ఉంటాం, లేక వాటన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మనం లోకం అలా కాదు కదా, అది మనం గ్రహించాలి. కాబట్టి నిరీక్షణను మనము చేపట్టినప్పుడు మన వాక్యానుసారంగా జీవిస్తాం, వాక్యము చెప్పిన దాన్ని చేస్తాం, దేవుని గైడెన్స్ను మనం ఫాలో అవుతూ ఉంటాం. నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు, ఆయన చెప్పిన దాన్ని మనం చేస్తూ ఉంటాం. అది ప్రార్థన, అది నిరీక్షణ, అది దేవుని సన్నిధిలో ఉండుట,
ఉపవాసముతో కనిపెట్టుకొనుట, జాగరణములతో ఉండుట, ఇవన్నీ ఎందుకు? దేవుణ్ణి బట్టి, నిరీక్షణను బట్టి. నా నిరీక్షణను ఆయన మీద ఉంది. నా యొక్క నిరీక్షణ అనేది మనం గ్రహించాలి. వాక్యానుసారమైన జీవితం ఆయన మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. 2 కొరింథీలో ఆ మాట చెప్తాడు, ఒకసారి చూద్దాం. 2 కొరింథీ 5వ అధ్యాయము. 2 కొరింథీ 5వ అధ్యాయములో మొదటి నుండి చూస్తే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకు ఉన్నది. ఇది శిథిలమైపోయిన అది ఉన్నది. ఇది రోగముల చేత కప్పబడుతున్న అది ఉన్నది. ఇది తీసివేయబడుతున్న నా కొరకు ఈ గుడారము శిథిలమవుతున్న అద్భుతమైన బిల్డింగ్ అక్కడ కట్టబడింది. ఒక ప్లేస్ లో షిఫ్ట్ కాబోతున్నా నేను. ఎవరు కట్టారు? అబ్బో, ఎవరు కట్టారు అనేది, ఇంకా ఎవరు కట్టారు అనేది ఎలా చెప్పాలిక? చేతి పని కాక, మానవుల చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు, అలాగే కూలిపోయేది కాదు, నిరంతరం ఉండేది అయిన నివాసం, నిత్యమైనదియు నైన నివాసం పరలోకమందు నాకు ఉన్నది. ఎవరు కట్టారు? దేవుడే దాన్ని నిర్మించాడు. చూసారు ఎటువంటిది? ఆ విషయాలు చెప్పాడు. తర్వాత 2లో, మనం దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడుదుము, మిగిలిన వారందరూ అది లేని వాళ్ళంతా అవమానకరమైన స్థితిలో నిలబడతారు. వారి వస్త్రాలు వాళ్ళు కప్పలేవు, ఇక్కడే కాలిపోయాయి కదా. ఎలా నిలబడతారు? వస్త్రం లేని వారు. అది ఎలా ఉంటుంది? అవమానకరం. ఆదాము వల్ల అడగండి మీరు, వాళ్ళు చెప్తారు. దేవత కావాలనుకున్న పరిస్థితిలో దేవదూతల ఎదుట, వారి ఎదుట ఎటువంటి అవమానకరమైన స్థితి. ప్రతి వ్యక్తి ఆ అవమానకరమైన స్థితిలో నిలబడబోతున్నాడు. దేవుడు మన కొరకు దాన్ని నిర్మించాడు. ఆ ఘనత కలిగింది అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ తర్వాత, కాబట్టి పరలోకము నుండి వచ్చి మన నివాసం దీనిపైన ధరించుకొన అపేక్షించుచు, ఇది మనకు కావలసింది, అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాం. ఇది తీసివేయవలనని కాదు గాని మత్స్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొన గోరుచున్నాం. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించాడు. అడ్వాన్స్గా పరిశుద్ధాత్మనిచ్చాడు అని ఇక్కడ చెప్పాడు. సంచకరువుగా దేవుడు పరిశుద్ధాత్మనిచ్చాడు. ఏంటి ఆ అమరత్వానికి నీకున్న లింక్ ఏంటి? ఇదిగో దాని యొక్క ముద్ర. ఆత్మలో నేను ముద్రింపబడ్డాను. ఆ దేవుని ఆత్మను ఇక్కడ దేవుడు నాకు అనుగ్రహించాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నా. కాబట్టి దాని నిమిత్తం మనల్ని సిద్ధపరిచిన వాడు ఎవరు? దేవుడే. నిరీక్షణలో మన జీవితాన్ని నడిపిస్తున్నాడు కనుక నిరీక్షణను మనం చేపట్టాలి. దేవుని వాక్యానికి మనము లోబడాలి. పరలోక రాజ్యము కొరకు, అక్షయమైన విషయాల కొరకు మనం జీవించాలి. ఈ లోకములో ఏదో ఒక గృహం కట్టడానికి కోసం, ఒక కొత్త ఇల్లు కట్టడానికి కొరకు మనుషులందరూ సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు కదా. రోజు వారి జీవితంలో ఏది మిగలట్లేదు, బ్యాలెన్స్ ఇప్పుడు మిగిలాలి. ఎందుకు? ఒక దాన్ని నిర్మించడానికి మిగిలాలంటే అన్నిట్లో కూడా కోత కదా, అన్నిట్లో కోతలు కావాలి ఇప్పుడు. ఎందుకంటే మనం ఒక దాన్ని నిర్మించడానికి కొరకు మనకేం కావాలి? ఒక ఆనందం కోసం. చూడండి, కొన్ని విజయాలు సాధించాలని కొంతమంది ఎంత కష్టపడుతున్నారు మీరు ఆలోచించండి. నీట్ ఎగ్జామ్ వాళ్ళు ఏం చేస్తున్నారండి? టీవీ పెడుతున్నారా? పెట్టట్లేదు పాపం. హాయిగా నిద్రపోతున్నారా? చూడండి, కొన్ని విషయాల కొరకు వాళ్ళ సమయం అంతా వాళ్ళ చేతిలో ఉన్న తీసుకోవట్లేదు పాపం. వాళ్ళు ఏం చేయట్లేదు? తీసుకోవట్లేదు. ఇంతకు ముందు అక్కడ చెప్పిన తర్వాత చదవడం, ఇప్పుడు అది కాదు. వినడానికే గంటల తరబడి, ఇంకా అర్థం చేసుకునేది ఎప్పుడు? దాన్ని అర్థం చేసుకునే విధానంలో మార్చుకునేది ఎప్పుడు? ఆ మార్చుకున్న దాన్ని లోపలికి పంపించేది ఎప్పుడు? వాళ్ళకి అసలు సమయమే తీసుకోవట్లేదు. ఎందుకు? ఒక దాన్ని సాధించాలి. సమయం అంతా వాళ్ళ చేతుల్లోనూ తీసుకోవట్లేదు. ఎందుకు? అందరినీ కలవడానికి వెళ్ళట్లేదు, తిరగడానికి వెళ్ళట్లేదు.
నీకు అవకాశం లేదా, సమయం లేదా, నీకు ఆశలు లేవా, నీకు అవి లేవా, ఇవి లేవా, అన్నీ ఉన్నా కూడా ఒక నియంత్రణ, ఒక దాని కోసం. మరి నిరీక్షణ చేపట్టిన వ్యక్తి పరలోక రాజ్యం కొరకు ఏది నీ నియంత్రణ, ఏది నీ త్యాగం, ఏది నీ త్యాగం? ఏది చెయ్యాలన్నా ఒక త్యాగం అనేది చేయకుండా దొరుకుతుందా? ఏ విషయంలోనైనా మీరు చూడండి. మరి దేవుని కోసం ప్రార్థనకు సమయం పెరగట్లేదు. మరి ఏమనుకుంటున్నావు నీవు? సమయం అంతా ఈ లోకం కొరకే అయితే దేవుని దగ్గర ఏం అడుగుతావు? నాదంతా అక్కడుంది ప్రభువా, అదంతా తగలబెట్టేశాడు కదా, ఇంకక్కడెక్కడ ఉంది కదా. ఈ లోకంలో ఉన్నవన్నీ అగ్ని చేత తగలబెట్టబడబోతున్నాయి. అంతకుముందు నోవహు కాలములో నీళ్ల చేత, ఇప్పుడు అగ్ని గంధకాల చేత అన్ని కాలిపోతాయి. అది ఈ యొక్క అంతం, ఈ భూమి యొక్క అంతం. అది దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఆ దినాన్ని గురించి దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనమంతా ఇక్కడ కాదు. అందుకే మీ ధనము అక్కడ ఉండాలి, మీరు ధనం అక్కడ కూర్చుకోవాలి. పరలోకం కోసం, పరలోకం కొరకు దేవుడు మనం ప్రిపేర్ చేస్తున్నాడు. ఇది నిరీక్షణ చేపట్టడం. ఎందుకు ఈ త్యాగము, ఎందుకు ఈ వెల చెల్లించడం? పరలోకం కోసం. నీది క్షయమైన దాని కొరకు, నాది అక్షయమైన దాని కొరకు. నీది మరణము చేత మృంగివేయబడుతుంది, నాది మరణాన్ని దాటుతుంది. నీది మనుషుల చేత జీతం పుచ్చుకునేది, నాది దేవుని చేత కూడా గుర్తించబడి దేవుని చేత జీతమును పొందగలిగేది. అందుకే మనుషులు మిమ్మల్ని మోసం చేసిన మీరు దాన్ని లెక్క చేయకూడదు. బ్యాంకులు ఎత్తేసిన మీరు లెక్క చేయకూడదు. మీ విశ్వాసం దేవుని మీద ఉంటే, మీ జీవితము మీ జీవము దేవుని యందు దాచబడి ఉన్నది. కొలస్సీ 3వ అధ్యాయము. మీ జీవము ఆయనలో భద్రపరచబడి ఉన్నదన్న విషయాన్ని తెలియజేస్తున్నా. కాబట్టి దేవుని వాక్యాన్ని వినడం, కాబట్టి ఆ వాక్యానుసారముగా జీవించుట కోసం ఆ వాక్యాన్ని ముందు పెట్టుకోవడం, అది నిరీక్షణ చేపట్టడం అనేది మొదటిగా నేను మీకు గుర్తు చేస్తున్నాను. అందులో భాగముగా రెండవదిగా మనం చూస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి. మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుండి చదువుతున్నాను. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయన్ను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనమిక్క ఏమవుదుమో, తర్వాత ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన్ను చూతుము. గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. రేపు ఏమైపోతామో తెలుసా? ఇలాగే ఉండం. నా నిరీక్షణ ఏంటి? నేను మారిపోతాను, నేను రూపాంతరం చెందుతాను. ఎటువంటి గొప్ప విషయం మీరు చూడండి. నేను రూపాంతరం చెందుతాను, నేను దేవుని బిడ్డను. మరి దేవుని బిడ్డ అంటే ఇలా ఉన్నాడు ఏంటి? మనిషికి, ఈ లోకానికి, ఈ లోక సంబంధము, కోతి నుండి వచ్చిన వాళ్ళము ఏంటి, జంతువులము అనుకునే వాళ్ళకు నీకు తేడా లేదేంటి? దేవుని కుమారుణ్ణి, దేవుని బిడ్డను. అయితే రేపు నేను ఆ రూపాంతర అనుభవంలోనికి వెళ్ళబోతున్నాను. ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. అప్పుడు ఆయన్ని నేను చూస్తాను, ఆయన ఉన్నట్లుగానే నేను మారిపోతాను. ఇది మన నిరీక్షణ అనే విషయాన్ని చూస్తున్నాం. 3వ వచనం, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడు ఏం చేయాలి? ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకోవాలి. పని ఉందా? బాధ్యత ఉందా? ఉంది. ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా నిన్ను నీవు పవిత్రునిగా చేసుకోవాలి. నిన్ను అపవిత్రం చేసే విషయాలకు నువ్వు దూరంగా ఉండాలి. ఏది నిన్ను అపవిత్రం చేస్తుందో దాన్ని కత్తిరించి పారేయాలి, దానికి దూరంగా ఉండాలి. అది ధనమైన, ఆ ధనం నాకు అక్కర్లేదు. అది సుఖమైన, ఆ సుఖం నాకు అక్కర్లేదు. అది ఘనత అయినా, ఆ ఘనత మరణం యొద్దకు. అటువంటి బండి నేను ఎక్కను. మీకు అర్థమవుతుందా? అటువంటి బండి అది ఎక్కడికి వెళ్తుంది? ఈ దారి విశాలమైన, అది నాశనానికి వెళ్తుంది. కాబట్టి ఈ విశాలత వద్దు, ఈ ఇరుకే చాలు. కాబట్టి ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడు. ఎంత శక్తివంతమైంది! నేను దేవుణ్ణి పోలి ఉంటాను,
నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన ఏం చేయాలి? ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకోవాలి అనేది రెండవ అంశం. ఇక ఇందులో ఎన్ని విషయాలు ఉన్నాయో, ఎన్ని విషయాలు ఉంటాయో మీరు అర్థం చేసుకుని, సమయం అయిపోయింది కనుక నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఇది రెండో విషయం. మరి దీని వివరణలన్నీ మీరు వెళ్ళి ధ్యానం చేయాలి. దేవుడు పవిత్రుడిగా ఉన్నట్టు నేను ఉండాలంటే ఏం చేయాలి? మరి ఆయనలాగా ఉండాలి కదా, ఆయనలాగా ఉండాలి కదా. చావు వచ్చేది, రేపు ఎట్లాగా చచ్చిపోతాం కాబట్టి ఈరోజు తిందాం తాగుదాం. దుష్ట సాంగత్యం గురించి చెప్పాడు వాక్యంలో. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? రేపు చనిపోదాం కనుక ఇంకేంటి మరి ఈరోజు ఎంజాయ్ చేద్దాం. అది దుష్ట సాంగత్యం. రేపు చనిపోదాం అంటే ఈరోజు దేవుని దయ పొందే పనులు చేద్దాం, దేవుని చేత కనికరించబడగలిగిన పనులు చేద్దాం. ఇది దేవుని ఆలోచన. కొంతమందిని రేపు చనిపోయే పరిస్థితిలో ఉన్నవారిని దేవుడు ఎక్కడికి పిలిచాడో తెలుసా? వాళ్ళు ఎడ్లను సిద్ధపరచండి, ఓ క్రొవ్విన మాంసమును సిద్ధపరచండి, విస్తారముగా పెద్ద విందు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. దేవుడు ఉపవాస ప్రార్థనకు పిలుస్తున్నాడు. యెషయా గ్రంథంలో ఉంది ఈ మాట. వాళ్ళేమో ఇక రేపు మన మీదకి వాళ్ళు వచ్చి దాడి చేసి రేపు అందరం చచ్చిపోబోతున్నాం, ఇక ఈ రోజే మనకు, కాబట్టి మీకు ఇష్టమైనట్టు ఎంజాయ్ చేయండి అని ప్రోగ్రాం పెట్టుకున్నారు. దేవుడేమో కొంతమందిని అందులో నుండి ఉపవాసానికి పిలుస్తున్నాడు. ఆ ఉపవాసానికి వచ్చిన వాడు బ్రతికాడు. ఆ ఎడ్లను వాటిని ఆశ్రయించి ఆ మాంసం తినడాన్ని ఆశ్రయించి అందులో ఉన్నవాడు దేవుడు చెప్పాడు, నువ్వు అలా ఉన్నావు గనక ఇక నీకు చావే విధిస్తున్నాను. కానీ దేవుని కరుణ కోసం వచ్చిన వ్యక్తి రేపు చనిపోతున్నాము, కానీ ఆయన కరుణిస్తాడు. కాబట్టి ఉపవాసం ఉంటే యెహోషాపాతు ఏం చేశాడండి? ఉపవాసం ఏంటి? రేపు యుద్ధం ఉందంటే బలంగా చేయాలి కదా. కానీ ఉపవాసం, భక్తుల విధానాలు, దేవుని గైడెన్స్, దేవుడు తన ప్రవక్తల ద్వారా ఇచ్చేది చాలా ఆశ్చర్యకరం. నేను మహిమను పొందాలి. అందరూ మంటిపాలు, వారి యొక్క ఘనత వారిని మంటిపాలు చేస్తుంది, కానీ నేను మహిమను పొందాలి కదా. ఇది ఒక శక్తివంతమైంది అంశము. మనల్ని మనము ఈ ప్రత్యేకించుకోవడంలోనే మహిమ ఉంది. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమ పొందలేకపోతున్నారు. ఎందుకు? ఆజ్ఞలు అతిక్రమిస్తున్నారు. ఈ లోకములో ఉన్నదాని కొరకు, వాడిపోయేదానికి. కానీ ఆజ్ఞ లోపల నీకు జీవం ఉంది, మహిమ ఉంది. అది రెండవదిగా మనం తెలుసుకోవాల్సిన విషయం. అనేకమైన విషయాలు ఇందులో ఉన్నాయి, అది మనం గ్రహించాలి. అనేకమైన విషయాలు. ఒకవేళ మన జీవితంలో మలినం ఉన్నా కూడా ఆ ప్రధాన యాజకుడైన యెహోషువ దేవుని సన్నిధిలో మలిన వస్త్రాలతోనే వెళ్ళి ఉన్నాడు. శిక్షించిన రక్షించిన నీవే అని. సుంకరి ఎలా వెళ్ళాడండి? ఆ పాపపు స్థితిలోనే వెళ్ళాడు. దేవా నువ్వే దిక్కు, రాలేని నీ సన్నిధిలోకి, కానీ నీకు దూరంగా ఉండైనా నిన్ను వెతకాలి నేను అంటే, దేవుడు లోపలికి ధైర్యంగా వచ్చిన పరిసయ్యుని కంటే కూడా నీతిమంతునిగా చేశాడు. ఎంత శక్తివంతమైన విషయం మనం గ్రహించాలి. మనల్ని మనము పవిత్రంగా ఉండటం కొరకు తగినన్ని జాగ్రత్తలు, ఈ జాగ్రత్తల కొరకు చూడాలంటే అనేకమైన భక్తులు ఏం చేశారు అనే విషయాల్లోనికి వెళ్ళాలి. కొంతమంది అయితే వివాహ జీవితంలో స్త్రీ పురుషుల సంబంధాల్లో ఉన్న విషయాలు నరకానికి తీసుకుని వెళ్తున్నాయని, వారి జీవితంలో అటువంటి సంబంధాలే చనిపోయే వరకు ఉండకూడదని నిర్ణయించుకున్నారని మత్తయి సువార్త 19:12 ప్రభు చెప్పాడు. సాక్షాత్తు ప్రభు చెప్పాడు. ఇటువంటి విషయాలకి నేను దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆ తలంపులు, ఆలోచనలు, ఆ విషయాలు మమ్మల్ని ఇలా చేసే విషయాలు, ఈ ప్రమాదాలు ఉన్నాయి గనక అవి లేని వాటి కోసం మేము జీవించాలి అనుకున్న వారు కూడా ఎందుకు? పరలోక రాజ్యం కోసం తమ్మును తాము ఏం చేసుకున్నారు అనే విషయం మత్తయి 19:12 అక్కడ ప్రభు చెప్పాడు. ఇటువంటి అనేకమైన విషయాలు. మరికొంతమంది ఈ ధనమునకు సంబంధించిన విషయాలకు దూరంగా ఉన్నారు. సాధువులుగా మేము బ్రతకాలి, ఈ లోకంలో ఏ విధమైన ప్రత్యేకత లేకుండా బ్రతకాలి. మరి కొంతమందిని హెబ్రీ పత్రికలో చూస్తాం. వారు జనాల మధ్యలో కదా, అడవుల్లో ఏం దొరుకుతాయి? నివాసాలేంటి? కప్పుకునే వస్త్రాలేంటి? అలా బ్రతికారు. కొండల్లో, గుహల్లో, సొరంగాల్లో బ్రతికారు. గొర్రె చర్మం కప్పుకొని బ్రతికారు. అదే వాళ్ళ వస్త్రాలు. ఎందుకు? వారికి విడుదల లేదా? వారికి జనాల్లోకి రావడానికి అవకాశం లేదా? ఉంది, కానీ మాకు అదొద్దు, మాకు శ్రేష్టమైనది కావాలి.
అని త్యాగం చేసే జీవితాన్ని గురించి మనం చూస్తాం. పవిత్ర జీవితం కొరకు తగినన్ని మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయన ఎలా పవిత్రుడుగా ఉన్నాడో మనం అలా పవిత్రులుగా చేసుకోవాలి అనేది రెండో విషయం. మూడవది, చివరిగా మూడో విషయాన్ని మనం చూస్తే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల. మనమే ఆయన ఇల్లు. ధైర్యము నిరీక్షణ వలన కలిగే ఉత్సాహాన్ని తుదమట్టుకు ఏం చేయాలి? చేపట్టాలి. నిరీక్షణ వలన కలిగే సంతోషం, నిరీక్షణ ద్వారా కలిగే సంతోషాన్ని చివరి వరకు నీలో చూపించాలి. అలా చేయగలిగితే తుదమట్టుకు చేపట్టిన ఎడల మనమే దేవుని ఇల్లు, మనమే దేవుణ్ణి ఆకర్షించగలిగిన స్థలం అనేది చెప్పాడు. ఏం చేయాలి? ధైర్యము నిరీక్షణ వలనే ఉత్సాహమును చివరి వరకు తుదమట్టుకు చేపట్టాలి. నిరీక్షణ ద్వారా కలిగే సంతోషాన్ని చేపట్టాలి. అది ఎంత గొప్పది అనేది మనం గ్రహించాలి. 1 కొరింథీ 15:19 జ్ఞాపకం చేసుకున్నాం కదా, అది మన భాగ్యం. మిగిలిన వారిది ఈ జీవిత కాలం మట్టుకే నీ భాగ్యం, ఈ జీవిత కాలం మట్టుకే నీ ఘనత. అలాగే 49వ కీర్తన జ్ఞాపకం చేసుకోవాలి. ఈ జీవితంలో నీ ఘనత నిలవదు, నువ్వు సంపాదించినది నీకు చెందకుండా వెళ్తాయి. నాది అది కాదు. నిరీక్షణ వలన కలిగే సంతోషం, నా కష్టం చిన్నదైనా, నాకున్నది చిన్నదైనా దేవుడి చేతుల్లోకి తీసుకోగలిగేది. లోకములో ఉన్న సమృద్ధి అయిన ఆహారం అయినా కూడా అది తరిగిపోతుంది, కానీ దేవుడి చేతుల్లోకి తీసుకున్నది అది తరగనిదిగా మారుతుంది. ఇది మన సంతోషం. మన సంతోషం ఎటువంటి? దాన్ని చివరి వరకు చేపట్టాలి. చివరి వరకు తుదమట్టుకు చేపట్టాలి. మనలో ఉండే సంతోషం పరలోకం నుండి తీసుకునే సంతోషం, మనలో ఉండే సంతోషం దేవుని చేతుల్లో నుండి తీసుకునే సంతోషం, దేవుని మీద ఆధారపడేది, దేవుణ్ణి ఆధారంగా చేసుకునేది. అది మనుషుల గురించి మాట్లాడేది కాదు, ఇంటిలోని విషయాల గురించి మాట్లాడేది కాదు, మనలోని విషయాలు మాట్లాడేది కాదు, మన విశ్వాసములోని, మన నిరీక్షణలోని విషయాలు మాట్లాడడం. దేవుడు నాతో ఉన్నాడు. అటువంటి విషయాలు. నా సహాయకుడు ఎవరు? నీ సహాయకుడు మానవుడైతే నా సహాయకుడు దేవుడు. నువ్వు ప్రార్థించేది మనిషికైతే నేను ప్రార్థించేది దేవునికి. లోపల ఎవరితో చెప్పమని కాదు, నీ లోపల నుండి అది కనబడాలి. నిరీక్షణ వలన కలిగే ఉత్సాహము తుదమట్టుకు స్థిరంగా చేపట్టాలి అని మూడవదిగా దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. ఇది మన యొక్క అతిశయం, ఆనందం. మనకేమున్నా లేకపోయినా మనం ధన్యులం. ఎందుకు? యెహోవాను దేవుడిగా కలిగి ఉన్నాం. చనిపోయిన వాడిని లేపేవాడు ఆయన. నీకున్నాడు అలాంటోడు? అర్థమవుతుందా? నీకున్నాడు అటువంటి వ్యక్తి. నష్టాన్ని లాభముగా మార్చగలిగిన వాడు నీకు తెలుసా? నాకున్నాడు. అర్థమవుతుందా? మనకున్నాడు. పాడైపోయిన వస్తువులనే అద్భుతమైన ఆకర్షణతో నిండిన, విలువలతో నిండిన దానిగా నాణ్యతతో నిండిన దానిగా చేయగలడు. జీవితాలను విలువలతో చేయగలిగిన వ్యక్తి నీకున్నాడా? నాకున్నాడు. నిరీక్షణ వలన కలిగే ఉత్సాహము చేపట్టు. మనం ఏం చేస్తున్నాం? ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఏముంది అనేది చేపడుతున్నాం. ఒంటిలోనికి వెళ్ళి ఒంట్లో ఆరోగ్యం ఎలా ఉంది, ఏముంది, వేసుకోవడానికి ఏముంది, ధరించడానికి, తినడానికి, త్రాగడానికి, ధరించడానికి, ఉండడానికి, అనుభవించడానికి అది చేపడుతున్నా. నిరీక్షణ వలన కలిగే ఉత్సాహము, పరలోకం నీకు ఇచ్చే ఉత్సాహాన్ని చేపడితే మనమే దేవుని ఇల్లు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అది మనం చేపట్టాలి. ఉత్సాహాన్ని చేపట్టు. నిరీక్షణ వలన కలిగే ఉత్సాహాన్ని చేపట్టాలి. కాబట్టి నిరీక్షణను మనము చేపట్టాలని ప్రభు తెలియజేస్తున్నాడు. పవిత్రంగా మనల్ని మనం కాపాడుకోవాలని ప్రభు తెలియజేస్తున్నాడు. నిరీక్షణ వలన కలిగే ఉత్సాహాన్ని, నిరీక్షణ ఇచ్చే ఉత్సాహాన్ని తుదమట్టుకు స్థిరంగా చేపట్టాలని, విస్తారమైన నిరీక్షణ గలవారుగా ఉండాలని ప్రభు చెప్తున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.